వెనిజులా పైన అమెరికా మిలిటరీ అటాక్ చేయబోతుందా? అలాంటి సంకేతాలు అమెరికా ఇస్తోందా? అసలు వెనిజులా కథ ఏంటి ఒకసారి చూద్దాం. వెనిజులా ఒక ఆయిల్ రిచ్ కంట్రీ. అది సౌత్ అమెరికాలో ఉంది. సౌత్ అమెరికాలో సాధారణంగా ఆయిల్ రిజర్వ్స్ ఉండవు. కేవలం వెనిజులా మాత్రమే ఆయిల్ రిజర్వ్స్లో చాలా క్రూషియల్ అక్కడ. అయితే వెనిజులా ఒకప్పుడు చాలా వెలిగిన ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు, ఆయిల్ డిమాండ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వెనిజులా ఏ చెప్తే అది జరిగేది. ఇన్ఫ్యాక్ట్ వెనిజులా సమృద్ధిగా ఉండేదన్నమాట. అక్కడ హ్యూగో చావెజ్ అని చెప్పి ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న ఒక అధ్యక్షుడు వచ్చి వెనిజులాలో వచ్చే లాభాలు, ఏదైతే ఆయిల్లో వచ్చే లాభాలు ఉన్నాయో వీటన్నిటిలో ప్రజలకు పంచాలని వెల్ఫరిస్టిక్ మెజర్స్ చాలా చేశారు. తర్వాత ఆయిల్ ప్రైజెస్, డిమాండ్, సప్లై వీటన్నిటిలో మిస్ మ్యాచ్ వచ్చి ఆయిల్ ప్రైజెస్ సడన్ గా పడిపోయాయి. వెనిజులా ఆల్మోస్ట్ దివాళా తీసింది. అప్పుడు వెనిజులా ఆర్థిక పరంగా కష్టాల్లోకి వెళ్ళిందనమాట. అక్కడ ప్రజలు అలమటించిపోయారు. తినటానికి తినలేని పరిస్థితి అనమాట. ఆ టైంలో చాలా మంది వెనిజులాను వదిలేసి రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు, కొలంబియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, లాటిన్ అమెరికాలో చాలా దేశాలకు వెళ్ళారు. అంతేకాకుండా అమెరికా కూడా వెళ్ళారు అక్కడి నుంచి అనమాట. దాంతో విపరీతమైన రెఫ్యూజీ క్రైసిస్ కూడా అక్కడ స్టార్ట్ అయిపోయింది. వెనిజులా దేశాన్ని చాలా ఇన్స్టిట్యూషన్స్ నుంచి, గ్రూప్స్ నుంచి కూడా బ్యాన్ చేసేసారనమాట. దాంతో వెనిజులా ఇంకా కష్టాలు పాలైంది. అండ్ వీటన్నిటితో పాటు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన కత్తిగట్టారు. వెనిజులా నుంచి చాలా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి, వెనిజులా నుంచి కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు, వెనిజులాని కట్టడి చేయడం కోసం డొనాల్డ్ ట్రంప్ కరీబియన్లో, పసిఫిక్ ఓషన్లో అమెరికన్ మిలిటరీ ప్రెజెన్స్ బాగా పెంచాడు. ఓన్లీ డ్రగ్స్ అరికట్టడానికి, డ్రగ్ బోర్డ్స్ రాకుండా చూడటానికి ఇంత మిలిటరీ ప్రెజెన్స్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.